నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ అంజుమామ. ఈరోజు మనతో ఉన్నారు సతీష్ మాదిగ గారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎటు చూసినా సతీష్ మాదిగ గారికి అలాగే మందకృష్ణ మాదిగ గారికి వార్ నడుస్తుంది. అసలు ఏం జరిగింది, వాటి గురించి ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఏం జరుగుతుందన్న? అసలు ఈ గొడవకి కారణం ఏంటి? మందకృష్ణ మాదిగ గారికి మీకు ఎందుకు ఎటు చూసినా వీడియోస్లో మీరే కనిపిస్తున్నారు? రాజా నరసింహ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా అంటున్నారు. దేనికోసం? ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఒక సామాజిక కోణంలో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని 1994లో జూలై 7వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అసలు ఈ సంస్థ కన్నా ముందు టిఎన్ సదాలక్ష్మి గారు ఆదిజాంబవ అరుంధతి బృంద సేవ మండలి అనే సంఘం పేరుతోన ఇదే ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూపులుగా చేయాలని, ఈ ఏబిసిడి అనే గ్రూపు అంశం కూడా బీసీల నుంచి వచ్చింది. బీసీ రిజర్వేషన్ను ఏబిసిడి చేస్తున్నప్పుడు అలా అదే రకంగా ఎస్సీలకు కూడా చేయండి అని చెప్పేసి అని ఈ ఉద్యమం ఆరంభమైంది. అయితే ఈ ఉద్యమం ఆరంభమైన తర్వాత టిఎన్ సదాలక్ష్మి గారు ఆరంభం చేసిన తర్వాత ఒక సభ జరిగింది ఇక్కడ మన నిజాం కాలేజీ గ్రౌండ్లో. అప్పుడు ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఆ సభలో సేమ్ ఆ సభ కూడా వర్గీకరణ మీదనే సభ అది. ఆ సభలో కొంత గందరగోళమైంది, గొడవలైంది. ఆయన వెంబడే అప్పుడు మాదిగల్ని ఎట్లా సల్లార్చాలి దీంతో అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్న కోనేరు రంగారావు గారు ఆయనను ఉప ముఖ్యమంత్రి కూడా చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి అప్పుడు ఆదిజాంబవ అరుంధతి బంధు సేవ మండలి అని చెప్పేసి అనే మూమెంట్ ఉన్నది కదా, దాంట్లో మాదిగ అనే శబ్దం లేదు. పోరాటం చేస్తుందేమో మాదిగలే, కానీ మాదిగ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. హరిజనులని లేకపోతే ఎస్సీలు అని చెప్పేవారు. మాదిగ అని కులం పేరు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే ఆ కాలం. అప్పుడు కృష్ణమాదిగ గారు ఆ సభకు వచ్చి కరపత్రం వాళ్ళ పాంప్లెంట్ చూసి ఆ పాంప్లెంట్ తీసుకొని, అతడు వరంగల్ వాసి అయినా ప్రకాశం జిల్లాలో అక్కడ బతకడానికి అక్కడ వెళ్ళి అక్కడనే ఉన్నాడు. అప్పుడు ఈ కరపత్రాన్ని చూసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ హక్కుల దండోరా డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ చేయాలి. ఇది ఆరంభమైంది. 2 సంవత్సరాలు ఆంధ్ర రాయలసీమలో జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నగరంలోనే పెట్టుకమే తెలంగాణలో హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ 4 లక్షల మందితోన 1996 మార్చి 2వ తారీఖు నాడు సభ పెట్టడం జరిగింది. అప్పట్లోనే 4 లక్షల మంది 4 లక్షల మందితోన 1996 మార్చి 2వ తారీఖు నాడు బహిరంగ సభ పెట్టడం జరిగింది. అంటే అప్పుడు 23 జిల్లాలకు సంబంధించుకున్న మాదిగలు హైదరాబాద్ నగరానికి వచ్చారు. అంటే హైదరాబాద్ రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కనుక హైదరాబాద్ నగరంలోన నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలోనే మాదిగ వ్యత్యాసాలు, మాలలకు ఉద్యోగాలు ఎట్లొచ్చినాయి, నాయకత్వం ఏ రకంగా ఉంది, వీటన్నిటిని కూడా వివరంగా సభలో చర్చించుకోవడం మూలన మాదిగల లోపల ఒక ఇంత అన్యాయం జరిగింది మాకు అని చెప్పేసి అని ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం. అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క విషయాన్ని గమనించి 1990 ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది. చేస్తే దాని మీద కోర్టుకి వెళ్ళి ఎవరు మాల సోదరులు ఎవరైతే ఎస్సీ వర్గీకరణ వద్దన్నారో వాళ్ళు కొట్టుకోయేసి ఏమైంది, కొట్టువేతకు గురైంది. ఎందుకొరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించకుండా ఈ వర్గీకరణ చేశారని హైకోర్టు కొట్టేసి, అప్పుడు ఏం చేయడం ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆల్రెడీ చేసింది కదా కనుక ఇది ఇట్లా కాదు అని చెప్పేసి అని దానికి ఒక శానిటీ ఉండాలి, ఒక చట్టబద్ధత ఉండాలి అని చెప్పేసి ఏం చేసిండు, ఒక రిటైర్డ్ జడ్జి
జస్టిస్ రామచంద్రరాజు గారిని కమిషన్ అపాయింట్మెంట్ చేసింది, ఏకసభ్య కమిషన్. జస్టిస్ రామచంద్రరాజు గారిని నియమించి మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక 2 సంవత్సరాలు 97 to 99 2 సంవత్సరాలు దీని మీద సుదీర్ఘమైన విచారణ, గ్రామాలు తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి ఆయన రిపోర్ట్ సేకరించి ABCDగా విభజన చేయడం జరిగింది. ఆ ABCD అనేది ఏ గ్రూప్లో 12 కులాలు. ఎవరు వీళ్ళంటే మురికి పనులు చేస్తున్నారు, స్కావెంజర్స్. ఈ 12 కులాలను అందులో చేశారు ఏ గ్రూప్లో. బి గ్రూప్లో మాదిగా ప్లస్ 17 కులాలు, మొత్తం 18 కులాలని క్యాస్ట్ ఓరియంటెడ్లా కుల వృత్తిని ఆధారంగా, అంటే చర్మంతో సంబంధించుకున్న వృత్తి చేసే వాళ్ళను బి గ్రూప్లో పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి చర్మకారులకు సంబంధం లేని బుడగ జంగాలు వీళ్ళను కూడా ఆ గ్రూప్లోనే పెట్టారు. 18 కులాలతోన మాకు బి గ్రూప్ వచ్చింది. అప్పుడు 7%, 12 కులాలకి 1%, బి గ్రూప్గా ఉన్న మాదిగలకు 18 కులాలకు 7, అదే సి గ్రూప్ 25 కులాలు. సీలు ఏంటంటే సి గ్రూప్లో ఉన్న మాలకు సంబంధించుకున్న కులాలన్నీ కూడా వాళ్ళ కులవృత్తి లేదు కనుక, ఆ కులవృత్తి లేకపోవడము మూలాన వాళ్ళని ఏం చేసిండ్రు, వ్యవసాయదారులుగా, తలారులుగా, కూలి పని చేసే వ్యక్తులుగా తీసుకోవడం జరిగింది. ఈ వ్యవసాయ కూలీలుగా మాలలు గుర్తింపు. ఆ రకంగా సి గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఎంత వచ్చింది అప్పుడు 6. అయితే ఈ డి గ్రూప్లో ఉన్న ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మిథిలా ఎల్వార్, మాస్టిన్ అని ఒక 4 కులాలు ఉంటాయి. దీంట్లో ఆది ఆంధ్ర, ఆది ద్రావిడి అనేవాళ్ళు చాలా ఇయర్స్, ఇప్పటిదాకా 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ మంత్రులు అత్యధికంగా అయింది ఈ గ్రూపే, ఈ డి గ్రూప్లో ఉన్న కులాలే. ఇవి ఓన్లీ వన్ ఫర్ ఆంధ్ర ప్రాంతంలో ఉంటాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, ఆంధ్ర ప్రాంతంలో ఉంటాయి. ద్రావిడియన్స్ రాయలసీమ ప్రాంతంలో ఉంటారు. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ. ఈ ద్రావిడ కల్చర్ తమిళనాడు నుంచి ఇట్లా ఈ ప్రాంతం ద్రావిడియన్స్ దక్షిణ భారతదేశం కదా ఇట్లా. అయితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎప్పుడు 99లో వచ్చింది. జస్టిస్ రామచంద్రరాజు గారు చేశారు కమిషన్ చేసిన రిపోర్ట్. అది ఏబిసిడి అయింది. దానికి చట్టం 2000 సంవత్సరంలో వచ్చింది. దానికి చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసింది. చట్టం చేసిన తర్వాత అది అమలవడం 2000 నుంచి 2004 వరకు అమలైంది. దాని మీద సుప్రీంకోర్టుకు వైవి చెన్నయ్య అని అంటే ఆయన సుప్రీంకోర్టు పోయింది. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిచింది కేసు. నడిచిన తర్వాత 5గురు ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది 2004లో. ఏమని, అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో. అప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడిచింది. నడిచి ఈ 5గురు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఈ ఎస్సీ వర్గీకరణ రాంగ్. ఆర్టికల్ 341 దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆర్టికల్ 341 సవరించకుండా వర్గీకరణ చేయడానికి వీల్లేదు. ఇంకోటి ఈ క్లాజ్ 14 ప్రకారము ఇది సామాజిక న్యాయానికి సోషల్ జస్టిస్ను డిస్టర్బ్ చేసింది. ఆర్టికల్ 341 డిస్టర్బ్ చేశారు అని అనే బేస్ మీద 5గురు ధర్మాసనం కేసు కొట్టేసి, అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టుకుపోయి. అయితే ఇదంతా వెరసి ఎంఆర్పిఎస్ ఉద్యమము, కృష్ణమాదిగా మేమంతా పోరాటం, ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్, ఫౌండర్ జనరల్ సెక్రటరీ. ఆయన తెలంగాణనే, ఆయన వరంగల్ జిల్లా అంటర్ షాయింపేట, అతని విలేజ్ షాయింపేట.
ఆయన మీరు కలిసి పనిచేశారు. కలిసి పనిచేసింది. ఆయన ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ. ఆయనది అంటర్ సాయన్పేట. అదే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ చుక్కాయపల్లి, నాకు నల్లమల్ల ప్రాంతం నాకు. నేను పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి వచ్చి, ఆయన పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి వచ్చి, ఆ రోజు అత్యధికంగా దండోర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా లెఫ్టిస్ట్ భావజాలాల నుంచి వచ్చిన వాళ్ళే. జనశక్తి నక్సలైట్సే కానీ, లేకపోతే పీపుల్స్ వార్ నక్సలైట్సే కానీ, ఈ నక్సల్ మూవ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఇందులో పనిచేశారు. బాగా పనిచేశారు. చాలా ఎంత బాగా అంటే ఇండ్లను వదిలిపెట్టారు. నక్సలైట్లు ఇండ్లు పెట్టిపోతారు కదా, అట్టనే మాదిగ దండోర ఉద్యమానికి కూడా ఉద్యమంలో పనిచేయడానికి ఇండ్లు పెట్టి వచ్చినాం మేమంతా. ఇండ్లు వదిలిపెట్టేసి తిరిగామే. అయితే ఈ మూమెంట్ అంతా అసలు నాకు ఇంకా దండోర ఉద్యమంలో నాకు పెళ్లి కాలే అప్పటికి. నేను దండోర ఉద్యమంలోనే పెళ్లి చేసుకున్నాను. అంటే కృష్ణమాదిగనేమో భార్య పిల్లలు అందరూ ఉంటారు హైదరాబాద్లో ఉంటే, ప్రకాశం జిల్లాలో ఉంటే, ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నేనైతేనేమో పూర్తిగా లీనమై పనిచేసిన 24 గంటలు నేను దండోరనే. ఏ రాత్రి ఎక్కడ పోమంటే అక్కడ పోయేవాడిని. ఏదైనా గొడవలు అయినాయంటే, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది మాదిగ లేదంటే అక్కడికి వెళ్ళేవాడిని. మాదిగల్ని కొట్టిండ్రు, ఎవరు చంపారంటే కూడా అక్కడికి వెళ్ళేవాడిని. అంటే అంత పర్ఫెక్ట్గా పనిచేసిన. అసలు మాదిగ దండోర పోరాటాలు మామూలు పోరాటాలు. పేరుకి ఏబిసిడి ఉద్యమం కావచ్చు, కానీ నక్సలైట్లు కూడా ప్రజా కొట్టు పెట్టింది. నక్సలైట్లు, పీపుల్స్ వార్ నక్సలైట్లు, జనశక్తి నక్సలైట్లు, ఈ ఇద్దరి మీద పెట్టినాం మేము. 1999లో 98-99 మధ్యన ఈ మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం నస్కల్ అనే విలేజ్లో ఒక దండోర కార్యకర్త మైసయ్య, అతని పేరు మైసయ్య, అతను MA వరకు చదివాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అతను. ఆ ఊర్లో నక్సల్స్గా సింపథియర్స్గా మాలోళ్ళు ఉంటారు. మాదిగ పిల్లలు ఆడ అంబేద్కర్ సంఘాలు అవి ఉంటాయి. ఈ మాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, మాల వాళ్ళు యువకులు, వాళ్ళు పీపుల్స్ వార్ నక్సలైట్లకు సానుభూతి పడరు. ఈడు దండోర సంఘంలో ఉన్నాడు, అంబేద్కర్ సంఘంలో ఉన్నాడు, గ్రామంలో యువకుల్ని వాడు పంచాయతీలు చెప్పుకుంటూ ఊర్లో ఉండే సమస్యలను పరిష్కారం చేయడానికి తిరుగులాడుతున్నాడు అని చెప్పేసేది. పీపుల్స్ వార్ నక్సల్స్కు ఏదో ఆ గ్రామంలో పంచాయతీ ఉంటే, నీళ్ళ పంచాయతీ, మంచినీళ్ళ పంచాయతీ, బోర్ పంచాయతీ ఉంటే దాన్ని తెంపడానికి నక్సల్స్ ఊర్లో ఉన్న సానుభూతి పనులు ఉంటారు కదా, వాళ్ళే గ్రామాల్లో పంచాయతీ తెంపుతారు. అయితే వాళ్ళు తప్పుడు పంచాయతీ తెంపితే ఇది తప్పు అని చెప్పేసి అని పిల్లగాడు నిలదీసి, ఎవరు మైసే అనే పిల్లగాడు. అప్పుడు నా రామాయంపేట మండల అధ్యక్షుడు MRPS పిల్లగాడు, దండోర అధ్యక్షుడు. అయితే అతను కొంత చెరుకు చేను, ఒక 5-6 ఎకరాల భూమి ఉంటుంది, ట్రాక్టర్లు, కొంత ఆర్థికంగా కూడా ఉంటాడు. ఆ పిల్లోని ఆ ఊర్లోనే పట్టుకొని పీపుల్స్ వార్ నక్సలైట్ చేతులు చెరికి కట్టేసి కరెక్ట్గా ఎదల మీద తుపాకీట పెట్టి గుండెల మీద కాల్చి తప్పంచుతాను. నేను ఆ గ్రామానికి పోయా. బస్ స్టాండ్లోనే ఉదయం 9-10 గంటల మధ్యన అలా ఊరు బస్ స్టాండ్ కాడ చేతులు ఇరగబట్టి కాల్చి పడేసింది నక్సలైట్లు చంపేసి. పీపుల్స్ వాళ్ళు మంచి కోసం పోరాడతారు కానీ ఇట్లా అంటే ఆ ఊర్లో చెప్పారు కదా ఇన్ఫర్మేషన్, వీడు వాళ్ళు తెలుసుకునే మనకు వ్యతిరేకంగా పనిచేసిండు. మాకు తెలిసి దాన్ని విచారణ చేస్తే ఏమైందంటే పీపుల్స్ వార్ జిల్లా కమిటీకి తెలియకుండా చేసేది, ఇక్కడ కింద దళం చేసింది ఈ పని అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే దీని మీద జనశక్తి నక్సలైట్స్ మైసయ్య అనేటైనా మా సింపతి, మా సానుభూతి పరడాలి. పీపుల్స్ వార్ నక్సలైట్లు ఏంటి, పోలీస్ ఇన్ఫార్మర్ అని. పీపుల్స్ వార్ నక్సలైట్ పోలీస్ ఇన్ఫార్మర్ కనుకనే మేము చంపినామని వీళ్ళంటారు. లేదు లేదు మా సానుభూతి పరడని చంపినని వీళ్ళంటారు. ఎవరు, జనశక్తి వాళ్ళు. అసలు వీడి నీకెట్ట సానుభూతి పరుడు, నీకెట్లా పోలీస్ ఇన్ఫార్మర్, మీ ఇద్దరు సమాధానం చెప్పాలి రండి అని దండోర ప్రజా కోర్టు పెట్టి నీవు చెప్పాలి, నీవు చెప్పాలి. ఇప్పుడు నిండు ప్రాణం పోయింది, నీ సంగతి తెలుస్తామని మందకృష్ణ మాదిగా. అప్పుడు ఆ జిల్లా ఇన్ఛార్జ్ ఎవరున్నారంటే బోడియ శోభ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి. అమ్మాయి ఆ భర్త ఇద్దరు ఇన్ఛార్జ్.
అప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంఆర్పిఎస్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ ప్రెసిడెంట్. ప్రజాకోర్టు పెట్టిండు కృష్ణమాదిగ, అనౌన్స్మెంట్ చేసిన డేటు, రేపు ఉంది ప్రజాకోర్టు. ఈయన ఏం చేసిండు, సతీష్ వదినమ్మకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఒంగోలు పోతున్నా, నువ్వు ప్రజాకోర్టుకో అని అన్నాను. ఆ ప్రజాకోర్టుకు ఆయన రాలే, ఆయన వస్తాడని ప్రజాకోర్టు అది, ఆయన రాకుండా నన్ను పంపించు. ఎవరి మీదకి, ఆ నక్సలైట్ల మీదకి, ఈ జనశక్తి నక్సలైట్ల మీదకి, పీపుల్స్ వార్ నక్సలైట్ల మీదకి ప్రజాకోర్టుకు జడ్జిమెంట్కి వెళ్ళేది నేను. అంటే మీకు అర్థమైంది నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నా పాత్ర ఎటువంటిదని అర్థమవుతుంది. ఆయన్నేమో ప్రజాకోర్టుకు పోకుండా ఆయన ఊరుకోయాడు ప్రకటన చేసి, నేనేమో ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రజాకోర్టుకు నేను పోయినా. ఎవరి మీద పోయినా, నక్సలైట్ మీద పోయినా, ఇద్దరు అయినా ఎందుకోగలిగింది నేనంటే నేను వచ్చిన బడి కూడా అదే, నేను వచ్చిన బడి కూడా పీపుల్స్ వారి బడి. నేను అందరూ తిరిగాడి వచ్చినాను, నల్లమల్ల అడవుల్లో తిరిగేసి వచ్చిన ఉన్నాయి. దేవని సాంబశివుడు తమ్ముని నేను, దేవని సాంబశివుడు అని మా అన్న, ఆయన జిల్లా సెక్రటరీ మహబూబ్ నగర్ జిల్లా, మా పెనాయన కొడుకు ఆయన. నేను ఆయన పెట్టి తిరుగులాడాను. ఇది నేను కదా ఎంఆర్పిఎస్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నా. ఆ సమయంలో మహబూబ్ నగర్ పోలీసు వాళ్ళు అనుకుంటారు, అన్ననేమో లోపల నక్సలైట్గా పనిచేస్తున్నాడు, తమ్ముడేమో బయట దండోర ఉద్యమంతో చేసుకుంటా, వీడు ఈడులు ఇక్కడ లొల్లి పెడుతున్నాడు, వీడు అక్కడ లొల్లి పెడుతున్నాడు అడవులలో అని చెప్పేసి అని కూడా నా మీద పోలీసు వాళ్ళు టార్గెట్ చేశారు. అయినా చాలా వీరోచితమైన పోరాటాలు చేశారు దండోరలో. అంటే ఒక ఏబిసిడి ఉద్యమమే కాదు దండోరతో చేసింది. పోలీస్ స్టేషన్లో ముట్టడి, డిఎస్పీ ఆఫీస్ ముట్టడి, ఒకసారి ఉల్పెన్సాన్ మన షాద్నగర్కి వచ్చిండే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఉల్పెన్సాన్ వస్తుంటే ఓ దండోర పిల్లగాడు ఏదో పర్సనల్గా ఏదో సూసైడ్ చేసుకో, అదో పెద్ద ఇష్యూ అయింది. ఉల్ఫెన్సాన్ వస్తుంటే కార్యకర్త రావద్దని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి పెద్ద రచ్చ అవుతాం. అప్పుడు డిఎస్పీ మీద ఈ పిల్లగాని సాగుకు కారణం నువ్వని డిఎస్పీ ఆఫీస్ ముట్టడి చేసిన, డిఎస్పీ ఆఫీస్ ముట్టడి చేసిన, శవాలను తీసుకొచ్చి రోడ్ల మీద వండబెట్టేది. అసలు మహత్తరమైన ఉద్యమాలు చేయడం జరిగింది అట్లా, పెద్ద సామాజిక చైతన్యం ఉద్యమాలు చేయడం జరిగింది అట్లా. ఇదంతా అయిపోయింది, ఇదంతా బ్రహ్మాండంగా అయింది. కృష్ణమాదిగ నాయకత్వంలో జరిపించిన ఇవన్నీ. ఆయన అధ్యక్షుడిని ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో ఉవ్వెత్తున పోరాటాలు చేయడం జరిగింది. మేము సాధించిన ఏబిసిడి, ఈవి చిన్నయ్య పేరుతోన కేసులు కొట్టుకోబోయా, ఆర్టికల్ 341 పేరుతోన 14 క్లాస్తోన ఖాళీ. అయితే ఇక్కడ సుప్రీంకోర్టులో 2004 కేసు కొట్టేసింది కదా. పంజాబ్లో ఈ వర్గీకరణ 1975 నుంచి అమలవుతుంది. పంజాబ్లో ఏబి గ్రూపులుగా 2 గ్రూపులుగా ఆడ రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుంది. సుప్రీంకోర్టు వర్గీకరణ చేయొద్దు అని చెప్పేసి అని తీర్పిచ్చిందిగా, చెల్లదని. సుప్రీంకోర్టే తీర్పిచ్చినప్పుడు పంజాబ్లో ఎట్లా అమలవుతుంది? అది ఎప్పటి నుంచి అమలు కానీ 75 నుంచి కానీ సుప్రీంకోర్టు కేసు, ఈ వర్గీకరణ కేసు, రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కేసు కొట్టేసినప్పుడు పంజాబ్లో ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి అక్కడ దేవేందర్ సింగ్ అన్నట్టు హైకోర్టు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా ఇక్కడ పంజాబ్లో కూడా దీన్ని కొట్టేయాలా అని ఇప్పుడు 2006లో జడ్జిమెంట్ వచ్చింది. ఆడ కూడా ఓడిపోయింది కేసు. ఎవడు చిన్నయ్య కమిషన్ వర్గీకరణ కొట్టేసారు, ఆడ కూడా సుప్రీంకోర్టులో కొట్టేసారు. సుప్రీంకోర్టు ఆధారంగా పంజాబ్లో కూడా కొట్టేసారు 2006. అప్పుడు వాడు ఏం చేసిండు, అక్కడున్న ప్రభుత్వం పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు 7 ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది కదా. ఇప్పుడు 7 ధర్మాసనం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి అని కేసు నడపాలని అక్కడున్న పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసేసింది. ఆడ ఓడిపోయింది కదా, వాళ్ళు చేస్తున్న వర్గీకరణ ఓడిపోయింది కనుక ఏ బేస్ మీద కేసు కొట్టేసాడు, సుప్రీంకోర్టు దాని బేస్ మీద కేసు కొట్టేసాడు కనుక దాన్ని సవాల్ చేస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు పోయింది. ఇక్కడ మందకృష్ణమాదిగ పోలే. ఇక్కడ గమనించాలి, 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ కొట్టుడు పోతే దాని మీద పంజాబ్ ప్రభుత్వం పోయింది 2006లో అక్కడ కొట్టుడు పోయింది కనుక వాళ్ళు పోయారు సుప్రీంకోర్టుకు.
ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉద్యమం చేసిన మదకు సమాజం పోలే. ఇంకోటి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పుడున్న వాళ్ళు కూడా పోలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆర్టికల్ 341 దీన్ని సవరణ చేయకుండా వర్గీకరణ చేయలేమని చెప్పేసి సుప్రీంకోర్టు 5 ధర్మాసనం ఇచ్చింది కదా. ఆర్టికల్ 341 ఈ వర్గీకరణ చేయడం కోసం ఉషా మేర కమిషన్ వేసింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. జస్టిస్ ఉషా మెహ్రా, సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన ఉషా మెహ్రా అంటే ఆమె కూడా జడ్జిగా పనిచేసింది. ఉషా మెహ్రా అంటే ఆమెను కమిషన్గా వేసింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం వేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో సోనియా గాంధీ గారు పార్లమెంటు ప్రవేశపెట్టి ఉషా మెహ్రా కమిషన్ వేసింది. ఉషా మెహ్రా కమిషన్ ఒక 4-5 సంవత్సరాలు తిరిగింది. ఆమె మొత్తం దేశవ్యాప్తంగా తిరిగింది. కేంద్రం వేసింది కదా. ఆయన తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సబబే, ఎస్సీలలో తారతమ్యాలు ఉన్నాయి, ఎస్సీలలో రిజర్వేషన్ ఫలాలు అందరికి సమానంగా అందట్లేదు కనుక ఆర్టికల్ 341 సవరిస్తూ వర్గీకరించాలి అని చెప్పేసి అంటే ఆమె కమిషన్ రిపోర్ట్ కేంద్రానికి సబ్మిట్ చేసి అప్పుడు బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో రిపోర్ట్ వచ్చిందిగా. కమిషన్ రిపోర్టు అది ఏడ ఉంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే 2006లో దేవేందర్ సింగ్ ఏం చేసిండు? పంజాబ్లో ఓడిపోవడం వలన ఆయన సుప్రీంకోర్టు కేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఎవరు గవర్నమెంట్ వచ్చింది? నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది వర్గీకరణ రిపోర్ట్ను సబ్మిట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడు? 2014. ఇది 2006, 2000 దాని వరకు 14 వరకు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు, దాని మీద తీర్మానం చేసే లోపలనే ఎలక్షన్స్ వచ్చేసినాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. కమిషన్ రిపోర్ట్ ఆడ ఉంది, ఉషా మేర కమిషన్ రిపోర్ట్ 10 సంవత్సరాలు ముట్టుకోలే. కృష్ణమాదిగా అది అక్కడ సుప్రీంకోర్టులో దేవేందర్ సింగ్ చేసిన అది నడుస్తుంది, దాని సంగతి ఈయన పట్టించుకోవాలి. ఉషా మేర కమిషన్ వేసినా అయిపోయింది భయ అని చెప్పేసి ఈయన గుండె జబ్బుల పిల్లల గురించి, వికలాంగుల గురించి, ఆ సమస్య కోసం వీళ్ళని ఎవరు కడియశ్రీ అని అవమానపరిచారని ఒక ఉద్యమం, శంకర్రావుని అవమానపరిచారని శంకర్రావుని ఇట్లా పాల్పోయడాలు, ఇంకో దగ్గర ఎవరు ఎంఐఎం పార్టీ నాయకుడిని కరీంనగర్ ఎన్నికలలో అవమానపరిచారని అదోళ్ళు ఇవన్నీ నడుస్తున్నాయి. అయితే 2004లో కేసు కొట్టుడు వెంబడే నేనేం చేసిన తెలంగాణ మాదిగ దండోర అనేది సంఘం పెట్టి ఎంఆర్పిఎస్ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉంటున్న సంఘం తెలంగాణ మాదిగ దండోర, దానికి అధ్యక్షుడు. ఎందుకొరకు పెట్టే ఈ సంఘం నేను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది. నిజానికి అప్పుడు జోనల్ విధానం ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ జోనల్ సిస్టమ్ ప్రకారం చేస్తే ఏ జోన్లో ఉన్నోనికి అదే జోన్లో ఉద్యోగాలు వస్తున్నాయి. మాకు తెలంగాణకు సంబంధించుకున్న 5-6 జోన్ మాది, మాకు ఈ 10 జిల్లాలనే ఉద్యోగాలు వస్తాయి. 6వ జోన్లో ఉన్నోనికి 6వ జోన్లో ఉద్యోగాలు వస్తాయి, 5వ జోన్లో ఉన్నోనికి 5వ జోన్లోనే ఉద్యోగం వస్తుంది. అయితే ఇక్కడ పాపులేషన్ ఎంత? తెలంగాణలో వాళ్ళ మాదిగ జనాభా 85% మాదిగలు అయితే 15% వాళ్ళు. అదే ఆంధ్ర ప్రాంతంలో 70-75% మాలలు అయితే 30-35% మాదిగలు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన వర్గీకరణలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాదిగలకు లాభం అయింది, తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాలలకు లాభం అయింది. బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడనే పోయినసారి వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్లో 1, 6, 7 ఒకటి వచ్చిందో 15%, అది 1981 జనాభా ప్రకారం చేసిందో. అప్పుడు మాకు ఏదైతే వచ్చిందో అది రాష్ట్ర వ్యాప్తంగా 7%, మానవులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 6% అన్నప్పుడు తెలంగాణలో 6 అమలు అవుతుంది. తెలంగాణ ఈ 2 జోన్లలో కూడా 6 అమలు అవుతుందిగా. అయితే అక్కడ ఉన్న ఆంధ్రలో ఉన్న రాయలసీమలో ఉన్న దాంట్లో కూడా 4 జోన్లు ఉంది. మొత్తం 13 జిల్లాల్లో 4 జోన్లు. మొదటి జోన్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొదటి జోన్. ఆ తర్వాత 2వ జోన్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ 2వ జోన్.
మూడు జిల్లాలే ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మొదటి జోన్లో 3 జిల్లాలే, రెండవ జోన్లో 3 జిల్లాలే, మూడవ జోన్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఇది మూడవ జోన్. ఇది కూడా 3 జిల్లాలే. 9 జిల్లాలను 3 జోన్లు చేశారు. 4వ జోను రాయలసీమ ప్రాంతం, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు. ఈడ 4 అయినాయి. రాయలసీమలో 4 జిల్లాలు, 1 జోన్. 5వ జోన్ ఏదంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాలు ఉత్తర తెలంగాణ. 6 జిల్లాలు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్. మొత్తం ఈ 6 జిల్లాలు 6వ జోన్. అంటే ఈ జోన్లలో చదువుకున్న వాళ్ళు ఇదే జోన్లో ఉద్యోగాలు చేస్తారు అప్పుడు జోనల్ సిస్టంలో. అయితే ఈ 2 జోన్లలో మాదిగల జనాభా 12% ఉంటుంది. ఏడా ఈ 2 జోన్లలో 5, 6 అంటే తెలంగాణ ప్రాంతంలో. కనుక నేను ఒకటే అన్నాగా, ఇది కాదు, ఆ దేవుడి దయ వల్ల సుప్రీంకోర్టులో కేసు గుట్లోయింది, మంచిదైంది. మా పరిస్థితి ఏమైందంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తే ఉమ్మడి వర్గీకరణ జరుగుతాయి ఉమ్మడి రాష్ట్రంలో. పట్టు వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉసుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి. పట్టు వస్త్రాల కోసం మేము ఉద్యమం చేస్తే ఉన్న వస్త్రాలు ఉసిపోయింది మా పరిస్థితి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న అప్పుడు వర్గీకరణలో అది కొట్టుడు పోయింది, చాలా మంచిదైంది మాకు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణలో మాకు అన్యాయం జరిగింది, మాకు రావాల్సింది 12 నాయన, 7 కాదు. ఏమో మేము మాకేదో న్యాయం జరుగుతుందని మేము ప్రాణాలకు వదిలి ఈ కేసులు పెట్టించుకొని జైలపాటు జైలు చుట్టూ తిరిగి ఆమర నిరాహార దీక్షలు చేసి ఇండ్లు వదిలిపెట్టి మేము ఉద్యమం చేస్తే మాకు చివరికి 7 ముష్టి అన్నట్టు 7 వచ్చినాయి. ఆ 7 మూలాన మాకు 12 వచ్చే కాడ 5 కోల్పోయినాం. ఆ 7%లో వచ్చినాయి 20-24 వేల ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు 4 సంవత్సరాల్లో. కానీ 12% అమలు అయితే దాదాపు 1,00,000 ఉద్యోగాలు వచ్చేది. ఎందుకంటే 7% తగ్గిపోయింది. 7% వస్తే 24 వేల ఉద్యోగాలు వచ్చాయంటే వాళ్ళు 5 ఇంకా కలిపి చేస్తే జోనల్ సిస్టమ్ వర్గీకరణ అయితే ఎంత లాభం అయ్యేది మాకు. కనుక ఈ 4 సంవత్సరాలని కేసు కొట్టేయడం మంచిదైంది నేను అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఒక తెలంగాణ మాదిగ బిడ్డగా మంచిదైందని వెంటనే తెలంగాణ మాదిగ సంఘం పెట్టేసి మూవ్మెంట్ స్టార్ట్ చేసి మొత్తం లెక్కలతో సహా అవన్నీ చేసి తెలంగాణలో మాకు జోనల్ సిస్టమ్ వర్గీకరణ జరగాలి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, మాకు జోనల్ సిస్టమ్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, దాంట్లో ఈ తెలంగాణ మాదిగ కూడా స్టార్ట్ అయింది. మాకు వర్గీకరణ అంటూ చేస్తే జోనల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే కదా జోనల్ సిస్టంలో చేయాలి, లేకపోతే వద్దే వద్దు. కృష్ణమాదిగా దీన్ని నా మీద కక్ష కట్టి నేను 7 తీసుకొస్తే నువ్వు 12 అడుగుతావా, 7 కరెక్ట్ అని నా మీద దాడి చేసింది ఆయన. 2006లో అటాక్ జరిగింది నా మీద. ఎప్పుడు కేసీఆర్ గారు కరీంనగర్ ఎన్నిక చూడండి, ఉప ఎన్నిక. అప్పుడు కేసీఆర్ గారు అక్కడ కరీంనగర్లో గెలిచిండు. నా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీలో చేస్తుంది, నా మీద అటాక్. ఇది జరిగింది. అప్పుడు టీఆర్ఎస్లో ఉంది, రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్. ఫస్ట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కూడా పనిచేసిన. ఒకవైపు తెలంగాణ ఉద్యమం నడుపుతూనే ఒకవైపు మాదిగ ఉద్యమాన్ని నడిపింది. సైమల్టేనియస్గా తెలంగాణ మాదిగ దండోరు నడిపిన, సైమల్టేనియస్గా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా నడిపింది గులాబీ కండు వేసుకోవాలి. ఇట చేయడం జరిగింది. ఇప్పుడు అస్సిరి కథ వచ్చింది. పడి తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి ఉన్నాడు 2014 నుంచి. ఉషా మేరా కమిషన్ పార్లమెంట్లో ఉంది. నిజంగానే వర్గీకరణకు నరేంద్ర మోడీ కట్టుబడుకొని అలా ఉండింటే, మాదిగలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉండింటే, ఆయన మనసులో ఉండింటే ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఉందిగా పార్లమెంట్లో, చేయొచ్చు కదా. 10 సంవత్సరాలు ముట్టుకోలే, దాని వైపజులే. అది 2010 సంవత్సరాలు జరిగిన నగ్న సత్యం. ఉషా మెహ్రా వేసిన కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ఉంది. అప్పటికి పార్లమెంట్ సబ్మిట్ చేసే సమయానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది. వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ కన్నా 2014లో కూడా వచ్చింటే వర్గీకరణ ఉషా మెహ్రా కమిషన్ అప్పుడే చేసి తొలిగాం. కానీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది.
బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా మోసం చేయడం దాని పని. ఎట్లా? ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి అని కాకినాడలో తీర్మానం చేసింట తెలంగాణ రాష్ట్రం ఇచ్చిర్రా? ఇయలే. అట్లనే ఇప్పుడు ఒకల మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాదిగలకు రిజర్వేషన్ వర్గీకరణ కాదు, రిజర్వేషన్ వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి బీజేపీకి ఉంటే 10 సంవత్సరాలు ఏం చేశారు? విషయమేర కమిషన్ ఆజ్ఞ ఉంది, ఆర్టికల్ 341 సవరించి వర్గీకరణ చేస్తే దేశవ్యాప్తంగా అమలయ్యేదిగా. కానీ ఆ 10 సంవత్సరాలు అక్కడ జరగలేదు. కానీ కోర్టుల కేసు మాత్రం పంజాబ్ గవర్నమెంట్ వేసిన కేసు మాత్రం నడుస్తుంది. ఆ నడుచుకుంటూ వస్తున్న సమయంలోనే 2023 డిసెంబర్లో చివరికి వచ్చింది కేసు, చివరికి వచ్చింది బెంచ్ మీదకి, వాదనలు స్టార్ట్ అయినాయి 2023లో. అప్పుడే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో. ఈ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మందకృష్ణ మాదిగ దోస్తు కిషన్ రెడ్డి, ఇద్దరు మధ్య జిగిరి దోస్తులు. ఎంత జిగిరి దోస్తులు అంటే గుండె జబ్బుల పిల్లల కానించి ప్రతి ఉద్యమంలో కిషన్ రెడ్డి రాని మీటింగ్ ఉండదు. బీజేపీకి సంబంధించుకున్న మంత్రులు వచ్చి మీటింగ్లో పాల్గొని దినం అంటూ ఉండదు. కృష్ణమాదిగ పెట్టే ప్రతి ఎంఆర్పిఎస్ మీటింగ్ కిషన్ రెడ్డి వస్తుంది. లేకపోతే కర్ణాటకకు చెందిన ఇంకొక మంత్రి వస్తాడు, కేంద్ర మంత్రి. తమిళనాడుకు చెందిన ఒక మంత్రి వస్తాడు, బీజేపీ వాళ్ళ ఎంఆర్పిఎస్ మీటింగ్లు బీజేపీ మీటింగ్, ముఖ్య అతిథులు బీజేపీ వాళ్ళు, మీటింగ్ ఎంఆర్పిఎస్ది. ఇట్లా నడుపుకుంటూ వచ్చేసి లాస్ట్ 23లో నరేంద్ర మోడీ గారిని పిలిపించేసి పెద్ద బహిరంగ సభ పెట్టారు. మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ గారిని పిలిచి పేద సభ పెట్టింది. ఎక్కడ? 2023 నవంబర్లో అనుకుంటా. ఆయన మీద అంత నమ్మకం లేకపోతే ఇంతమంది రారు కదండి. అది ఇప్పుడు పెట్టినా కూడా వచ్చేది. మాదిగలు ఒక బలమైన కాంక్ష ఉంది, వర్గీకరణ కావాలి. మాదిగలు నిత్యం చూస్తున్నారు వాతావరణం, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు ఎట్లా ఉన్నారు, సోయిలోకి వచ్చారు మాదిగలు. సో మాదిగలు సోయికి వచ్చారు, మాకు అన్యాయం అయిందని. కనుక కృష్ణమాదిగ కూడా దాన్ని వదలకుండా కంటిన్యూగా ఉన్నాడు. అయితే నేను మొదటి ఉద్యమకారుని, కృష్ణమాదిగ ఏంబట్టి నేను ఫస్ట్ వ్యక్తిని. నాలాంటి వాళ్ళు నేనున్నప్పుడే ఒక దాదాపుగా మేము చేసిన 7 సంవత్సరాల కాలంలో మూమెంట్లో 96 నుంచి 94 నుంచి ఉద్యమాన్ని చూసుకుంటే నేను 2001లో బయటకు వచ్చాను. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాను నేను డైరెక్ట్. అక్కడ వర్గీకరణ అయిపోయింది కదా, చంద్రబాబు నాయుడు చేసింది కదా, ఇంకా అయిపోయింది. ఇంకా వర్గీకరణ ఉద్యమం, ఇంకా ఉద్యమంతో పని లేదు. మాదిగా వర్గీకరణ అయిపోయింది, ఎస్సీ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు చేసింది. నేను వెంటనే ప్రాంత ఉద్యమంలోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కావాలి, అప్పుడు మాదిగల హక్కులు తీర్చినాం, ఇప్పుడు రాష్ట్రం కావాలని రాష్ట్ర ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. వాస్తవానికి కృష్ణమాదిగనే నా బహిష్కరణ చేసిండు. బహిష్కరించాను. ఎందుకు బహిష్కరించిండు? ఎందుకని నేను చెప్తే కదా, ఈ 12 అని, ఆ తర్వాత ఇక నేను స్పెషల్ కార్యక్రమాలు చేసేది. దళితులకి ఎక్కడైనా దాడులు జరిగినా, మహబూబ్నగర్ జిల్లాలో అంటరాంతను 2 క్లాసుల విధానం మీద రకరకాల పోరాటాలు చేసింది. కానీ మీరు ఇద్దరు కలిసే పని చేసినప్పుడు మీ ఇద్దరు అభిరుచులు కూడా ఒకటే అయి ఉండాలి కదా, వ్యతిరేకత ఎందుకు? అంటే అభిరుచులు డిమాండ్స్ కూడా ఒకటే కానీ గుణం ఒకటి లేదు. అది వచ్చింది. నేనేమో మొత్తం సర్వం వదులుకొని కూర్చుంటాను. ఇష్టమాది తన నాయకత్వంలో జరగాలి, ఇంకో లీడర్గా ఎదగొద్దు దేవుడు. ఇంకో అప్పట్లో ఇలాంటివి కూడా ఉండేవి ఖచ్చితంగా. నిజానికి చెప్తున్న మాదిగల రాజకీయ వ్యవస్థలో అవకాశాల్లో అడ్డుపడుతున్నది మందకృష్ణ మాదిగ. మాదిగలను చైతన్యం తెచ్చింది కానీ రాజకీయంగా ఎవరు కూడా అవకాశాలు రానియలే. రాజకీయ అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఉద్యమంలో లేనోళ్ళు, ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులేమో రాజకీయాలకు వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడుతున్నారు. కానీ ఉద్యమంలో కంటిన్యూగా కొట్లాడుతున్నాడు ఎవరికి ఇప్పటికీ ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేడు. కృష్ణమాదిగకు వచ్చినాయి అవకాశాలు, కృష్ణమాదిగకు వచ్చినాయి అని తీసుకోలేదు కదా, అమ్ముకోండు. తీసుకోలే అని అమ్ముకోండు. పెద్దపల్లి ఎన్నికలు, పెద్దపల్లి పార్లమెంట్, అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఎప్పుడు 96లో. మందజగన్నాథం నగర్ కర్నూల, పెద్దపల్లి
మన వెంకట స్వామి, జి వెంకట స్వామి కేంద్ర మంత్రి, ఆయన తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎందుకనాలి కానీ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మాలలకి ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చింది. తెలుగుదేశం వచ్చిన తర్వాతనే మాదిగల ప్రాతినిధ్యం వచ్చింది. అయితే పెద్దపల్లిలో మేము కృష్ణమాదిగలు నిలవడమని చంద్రబాబు నాయుడు చెప్పాడు. పెద్దపల్లిలో నువ్వు నిలబడాలి కృష్ణ అని అడిగాడు. అంటే కృష్ణమాది ఒప్పుకోలేదు. నేను నిలబడను సార్ అని చెప్పి సుగుణ కుమార్ అని ఒక బ్రాహ్మణ్ను పెళ్లి చేసుకున్నామట. మాది ఆమె సుగుణ కుమార్ అని మాది ఆమె. ఆమె భర్త బ్రాహ్మణ, ఆయన డాక్టర్ సుగుణ కుమార్, ఇద్దరు డాక్టర్లే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకి ఇప్పించిన టికెట్, ఆమె డబ్బులు ఇచ్చింది కృష్ణమాదే గారు. మందకృష్ణమాదే గారు తన ఎస్టీ ఎస్సీ వాళ్ళ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానే తప్ప నేను ఇంకో దానికి అమ్ముడు పోయారు రకం కాదని చెప్పేసి ఇన్ని నేనే తీసుకొచ్చిన పైసలు. నాకు ఒకసారి తీసుకురామని చెప్పేసి నేనే పోయి తీసుకుపోయించిన సుగుణ కుమార్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. తనకు అవకాశం వచ్చింది, తన అవకాశానికి వేరేటోళ్ళకి అవకాశం ఇచ్చేసి తన డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళని గెలిపిస్తానని చెప్పేసి అని ఆ పార్టీలో తను కూడా తీసుకుంటాడు. అది జగమేరిన సత్యం, అది దాన్ని ఎవరు కాదనిలేదు. ఆ తర్వాత రెండో అవకాశం వచ్చింది రాజ్యసభ తెలుగుదేశం గవర్నమెంట్లోని. అప్పుడు అందరికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ 2006, 7, 8 అదే మన ఇది 98, 96, 97, 98 పీరియడ్ ఇది. అప్పుడు బాగా తెలుగుదేశానికి మంచి 97లో, 96లో, 98లో, 99లో 3 సార్లు ఎన్నికలు వచ్చినాయి. ఫస్ట్ గెలిచారు, సెకండ్ 18 నెలలకి మళ్ళీ గవర్నమెంట్ పడిపోయింది సెంట్రల్లో. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి. అయితే తెలుగుదేశం మద్దతు బీజేపీకి. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి. 18 నెలలనే గవర్నమెంట్ పడిపోయింది. 18 నెలల గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయింది. మళ్ళీ 13 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ 13 నెలలు తర్వాత కూడా మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చింది. 3 సార్లు అర్థమైందా? అప్పుడు ఆ ఎలక్షన్స్లో తెలుగుదేశానికి మేము సపోర్ట్. ఆ ఎలక్షన్స్లో మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంది. అది సపోర్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మందకృష్ణమాదిగకు ఒక అవకాశం ఇచ్చారు. ఏది రాజ్యసభ నిలబడని వాడు. ఆయన ఏం చేసిండు, నేను నిలబడను సార్ అని చెప్పేసి ఇంకొక మాదిగ ఆకారపు సుదర్శన్ సూర్యాపేట ఆయనకి ఇప్పించిండు రాజ్యసభ. నాకు వద్దు సార్, ఆకారపు సుదర్శన్ అన్నకి అని. ఆకారపు సుదర్శన్ తను కూడా డబ్బు అక్కడ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ నడిచింది. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మందకృష్ణమాదిగకు పివి రావు, వీడు మన జూపుడి ప్రభాకర్, బాలమహానాడు జూపుడి ప్రభాకర్కు మాదిగ దండోర మందకృష్ణమాదిగ ఇద్దరికి అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్సీలుగా. మీరు ఉద్యమం చేయండి, వద్దని ఉద్యమం ఈయన చేస్తాడు, కావాలనే ఉద్యమం ఎన్ని చేస్తాడు. మీ ఇద్దరికి నేను అవకాశం ఇస్తాను, నీవు ఎమ్మెల్సీ తీసుకో అని చెప్పేసి అని చెప్పాడు. చెప్తే జూపుడి ప్రభాకర్ రావు తీసుకుండు, కానీ మందకృష్ణమాదిగ తీసుకోవాలి. తీసుకోకుండా ఎవరికి ఇచ్చిండు, రాజేశ్వరరావు అని చెప్పేసి అని నిజామాబాద్ జిల్లా మాది ఆయన ఎమ్మెల్సీ, ఆయనకి ఇచ్చాం. కృష్ణమాదిగకు వచ్చింది, ఆయనకి ఇచ్చాం. మళ్ళీ ఆయనతో లెక్క మీ కూడా కదనా, మా కూడా, కానీ లెక్క లేకుండా అయితే లేదుగా. ప్రతి దగ్గర లెక్క ఉండాల్సిందే, లెక్క బరాబరే. మాకేం చెప్తాడు, కాలిగోటుతో సమానం రాజకీయ పదవులు అంటాడు ఆయన. నా కాలిగోటుతో సమానం, చిటికెన వేలితో సమానం, కాలిగోటుతో సమానం నాకు అంటాడు చెప్పడానికి. ఇప్పటికి కూడా మాదిగ అమాయకులైన మాదిగలు ఏమనుకుంటారు, మాదిగ యువకులు నిజమే కదా అన్న, ఏవి కూడా తీసుకోలేదు. కానీ ఇవన్నీ మేమున్నాం ఆయన కింద, నేను జనరల్ సెక్రటరీని. అర్థమైందా? ఆయన గురించి నాకు సర్వం తెలుసు, కృష్ణమాదిగ గారి గురించి నాకు సర్వం తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడవలసి వచ్చింది కనుక మాట్లాడుతున్నా.
ఎంతోమంది ఆ బతుకులు కూడా అగుడైనాయి. ఎంతోమంది బతుకులు అగుడైనాయి. ఎంతోమంది అమాయకులు తమ అమూల్యమైన ప్రాణాలను కూడా పోగొట్టు. కానీ చెడు చెవులో చెప్పాలి, మంచి మైక్ ముందు చెప్పాలని చెప్పేసి అంటారు. మరి అన్న దగ్గరే కూర్చొని డిస్కస్ చేసి ఆయన ఎవరి మాట వినడుగా. మీరు అన్నేళ్ళు ఆయనతో కలిసి పని చేశారు. మేము ఆయనతో కలిసి పని చేయడం అంతా ఏంటంటే ఎన్ని ఆపదలు జరిగినా ఎన్ని అవి జరిగినా కులం కోసం దాన్ని ఆడుతుంది కదా. అదొకటి ఉంటుంది, బలమైన ఫీలింగ్ ఉంది. ఇప్పటికి కూడా కృష్ణమాది అంటే మాకు కోపం లేదు. ఇప్పటికి కూడా మాకు కృష్ణమాది అంటే కోపం లేదు, గౌరవం ఉంది మాకు. మా నాయకుడు అనే గౌరవం. కానీ ఆయన తప్పులు ఆయన నల్లకండువ కింద తమ తప్పులు మొత్తం కూడా కప్పుకొని పోతుంది. కారణం ఏంది? మాదిగల కోసం కొట్లాడుతుండ్రు, మాదిగలకు ఆత్మగౌరవం నిలబెట్టాడు. మాదిగాని చెప్పుకోలేని సమాజంలో మాదిగాని పేరు పక్కన పెట్టుకొని వచ్చిండు. ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీష్ మందకృష్ణ మాదిగా అంటారు, సతీష్ మాదిగా అంటారు. ఈ రెండు పేర్లే మారుమోగుతుంటాయి. సతీష్ అంటే ఎవరిని తెలియదు, కృష్ణ అంటే ఎవరిని తెలియదు. కృష్ణ మాది అంటేనే గుర్తుపడతారు, సతీష్ మాది అంటేనే గుర్తుపడతారు. నేను నా పేరు గజెట్లో కూడా రాశాను, నేను గజెట్లో కూడా ఎక్కించిన. అంటే ఎన్ని తప్పులైనా అందులో కలిసిపోయింది. పని ఎంతమంది చేస్తలేరు, సరే అదంతా కాదు కదా మనకు అన్నట్టుగానే మేము మూమెంట్ ఇచ్చాం. కానీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఈ నరేంద్ర మోడీకి మద్దతు అన్ని పార్టీలేమో మద్దతు ఇచ్చిండు, విడిచిపెట్టిండు. కానీ నరేంద్ర మోడీది బీజేపీ అట్లా లేదు. ఒక్కసారి గౌగిలించుకుని కథ మీకు అందులో పడిపోయినగా. మన లోటస్ వాళ్ళ కోసమే పనిచేస్తున్నాను అనుకోవచ్చా? బరి ఇరువడిగా మీరు చూడండి. కృష్ణమాదిగా భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టాడు. కారణం ఏంది? పైసల కన్నా ఇన్ని రోజులు అది నడిచిందేవా, ఇప్పుడు పద్మశ్రీ కూడా వచ్చింది. పద్మశ్రీ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ వాడు మనోడు పద్మశ్రీ అవార్డు రావడం చిన్న మాట కాదు, ఎంతో కృషి ఉంటేనే వస్తుంది. కానీ దానికైనా మీ ఒపీనియన్ కావాలి మాకు. ఇప్పుడు నేనేమంటున్నాను అంజీ, పద్మశ్రీ మొగలయ్య కూడా వచ్చింది. కిన్నెర మొగలయ్య, ఆయన కూడా పద్మశ్రీ వచ్చింది. ఆ తర్వాత గట్టు సమ్మయ్య, చందు, ఎవరు వీళ్ళు చిందు కళాకారుడు, ఈ జనగాం ప్రాంతానికి సంబంధించుకున్న సమయ కూడా వచ్చింది. వీళ్లకు వాళ్ళ కళారూపాలను చూసి ఇచ్చారు. కృష్ణమాదికు ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలు చేసి నేనేళ్ల నుంచి అనే దాని మీద పద్మశ్రీ ఇచ్చారు. పద్మశ్రీ అనేది ఆయా వృత్తులలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళకు చాలా మందికి ఇచ్చారు. దాంట్లో కృష్ణమాదికు ఉద్యమాల పేరుతోనే వచ్చింది. కానీ అందులో అన్ని బొక్కలే చెప్తున్నారు కదన్న, అందులో ఉన్న బొక్కల గురించే చెప్తున్నారు కదా. ఉద్యమం చేశాడు కానీ ఇన్ని బొక్కలు ఉన్నాయి ఆయన. నేనేమంటున్నా గుండె దెబ్బల పిల్లల కోసం అని, ఇంకో ఆరోగ్యశ్రీ అని, ఇవన్నీ వచ్చినాయి కూడా. అయితే అంటే ఇది ఒకవైపు ఉద్యమాలు చేసిన అని చెప్పేసి అని మనకి ఈ ప్రాంతస్తులుగా క్యాజువల్గా అనుకుంటాం. కానీ నరేంద్ర మోడీకి క్యాజువల్ అనిపించేది. ఏమని వాళ్ళు కృష్ణమాది పేరు పెట్టలే, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పద్మశ్రీ అవార్డులలో ఎవరెవరో పెట్టారు. అప్పుడు కూడా బీజేపీకి ఆలోచన రాలే మందకృష్ణమాదికి ఇవ్వాలని. ఈయన కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ ఏదైతే పెట్టిర్రో దాన్ని చూసి వెంటనే ఇంటెలిజెన్స్ పంపించేసి కృష్ణమాది ఇంటికి, కృష్ణమాది గారు మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు కదా, ఉమెన్ అఫేర్స్ కింద ఒక అవార్డు ఉంటుంది పద్మశ్రీ ఇవ్వడానికి. కనుక మీరు ఇన్ని ఉద్యమాలు చేశారు కదా, మీ ఫైల్ ఇవ్వండి అని ఇంటెలిజెన్స్ వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోయినారు. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లిస్టు పంపించిన తర్వాత దీంట్లో ఎవరెవరో ఉన్నారు, వేరే రకరకాల సెక్షన్స్ ఉంది. కానీ కృష్ణమాది లేదు ఇందులో పేరు, మాదిగలో ఉంది వాళ్ళు పెట్టిన దాంట్లో. కానీ వాళ్ళకు ఇచ్చినా కూడా లాభం లేదు బీజేపీకి. బీజేపీ ఎప్పుడు కూడా లాభాన్ని చూసుకుంటుంది. ఇప్పుడు దీనికన్నా ముందు పోయిన సంవత్సరం అంటారు రాజమౌళి అన్నకి ఇచ్చారు, నాన్న సినీ వాళ్ళకు ఎవరికి ఇవ్వాలంటే ఎవరిని అడిగినారు వాళ్ళు,
చిరంజీవిని అడిగాను, చిరంజీవికి ఇస్తామంటే చిరంజీవి వద్దాను, ఉమ్, నాకు వద్దు సార్ అని చెప్పేసి అన్నాను. ఉమ్, అప్పుడు ఈ ఇతనికి వెనుకరు శ్రీరంగంలో ఇవ్వాలి. ఉమ్, కానీ ఇప్పుడు రాజమౌళి బాగా RRR సినిమా ఉమ్, మారుమౌళి బాగుంది. ఉమ్, అతనికి ఇచ్చేసి, ఉమ్, అట్లా ఇక్కడ వీళ్ళు పంపించిన దాంట్లో మన ఎవరు అందశ్రీ పేరుంది, ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు పంపించిన అందశ్రీ పేరుంది, ఉమ్, గద్దర్ పేరుంది, ఉమ్, గోరెడెంకన పేరు కూడా ఉందని విన్నా నేను. గోరెడెంకనది ఉంది, ఉమ్, ఇంకెవరెవరో ఉన్నాయి. ఉమ్, అయితే వీళ్ళు ఎవ్వరు కూడా అక్కడికి రాని బ్యాచ్ ఇది. బీజేపీ అక్కడికి వచ్చేది కాదు. ఉమ్, ఉమ్, అర్థమైందా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఒకరిని కూడా రావద్దు, ఆ, కాంగ్రెస్ వాళ్ళు ఒకరికి పెట్టిన వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, ఉమ్, మనం ఒకరిని తయారు చేయాలి ఉమ్, అని కృష్ణమాది ఇంటికి పంపించి ఉమ్, ఏమంటారు, ఉమ్, ఇది ఇప్పుడు ఉద్యమాలు చేసిన మనోడు అంత ఫైల్ గిల్లతో చేత పడుకున్నాడు, ఉమ్, అది తెప్పాను అని చెప్పేసి అని మొత్తం చూసేసి ఉమ్, పద్మశ్రీకి మందకృష్ణమాదిగను సెలెక్ట్ చేసి, ఎట్లా దేని మీద ఏ బేస్ మీద, హ్యూమన్ ఎఫైర్స్ పేరు మీద, మానవ అవసరాల రీత్యా ఉద్యమాలు జరిపినోడు, ఉమ్, వాటిని సాధించినోడు ఉమ్, అనే దాంట్లో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఉమ్, సరే ఏది ఏమైనా కులపోడు, ఉమ్, సంతోషం, ఉమ్, సంతోషం, ఆ కులపోయినాక ఇచ్చిండు మంచిది. కానీ పద్మశ్రీ ఇచ్చిన మొగులయా పాట కింద పాట వాడుకుంటూనే ఉన్నాడు. ఉమ్, మా సమ్మయ్య కూడా సిందాట ఆడుకుంటూనే కూర్చున్నాడు. బీజేపీ ఎప్పుడు తిరిగాడు, కానీ ఈయన బీజేపీ ఎప్పుడు తిరిగాడు. ఉమ్, ఎట్లా ఈయన కేసీఆర్ వాళ్ళు అవ్వాలంటే, ఈ మాదిగల ఓట్లు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి, ఉమ్, ఈ ఓట్ బ్యాంకును బీజేపీకి టర్న్ చేయాలి. ఉమ్, ఆ బాధ్యత ఈ మందకృష్ణ మాదిగ భుజాల మీద ఉంది. ఉమ్, ఎందుకు భుజాల మీద ఉంది అంటే, డిసెంబర్లో జరిగిన సభ ఉన్నది కదా, ఉమ్, నరేంద్ర మోడీ వచ్చిన సభ ఉమ్, నవంబర్లో జరిగింది. అది నవంబర్ 10వ తారీఖున 8వ తారీఖున 8. ఉమ్, ఆ సభలో కృష్ణమాదిగ స్పీచ్ మీరు గమనించండి. అతన్ని పట్టుకొని కౌగిట్లో పెట్టుకొని ఏడ్చి 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 రాష్ట్రంలో అందరినీ కూడా ఏడ్పించిండు. ఆపై ఇంత బాధ ఉందిరా నాయన అనిపించిండు. ఓకే, సంతోషం. ఉమ్, అందరూ కూడా చెలించిపోయారు. ఉమ్, అయితే అందరూ కృష్ణమాదిగ స్పీచ్లో ఏం మాట్లాడుతారంటే, నీవు నా పెద్దన్నవు మోడీజీ, నీవు నా పెద్దన్నవు, ఉమ్, నేను నీ తమ్ముడిని, ఉమ్, నీవు రాముడు అయితే నేను లక్ష్మణుని, ఉమ్, నాకు ఈ దక్షిణ భారతదేశం ప్రాంతం అప్పచెప్పుడు, నేను చూసుకుంటా, నేను అట్లా పనిచేస్తా. ఉమ్, నరేంద్ర మోడీ గారు కూడా ఈయన స్పీచ్కి ఫిదా అయ్యి ఆయన కూడా మొత్తం దిగొచ్చి కిందికి, ఉమ్, నువ్వు మా నాయకుడివి, ఉమ్, నేను నీ కింద పనిచేస్తా, ఉమ్, నేను నీ ఏబిసిడి కోసం కార్యకర్త లేక పనిచేస్తా, ఉమ్, నువ్వు కృష్ణాజీ तुम मेरा लीडर है, ఉమ్, मेरा लीडर है तुम, मैं आप तेरा हाथ के नीचे काम करता हूँ, एक कार्यकर्ता का ఉమ్, అని చెప్పేసి యావత్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మాట్లాడారు. సరే, ఆ మాటలు అనుకున్న అర్థం ఏంటంటే, మీరు మాకు సపోర్ట్ చేయండి రా భయ్. కానీ మా మాదిగులకు మా దళితులకు ఒక గుణం ఉంది, ఉమ్, మన ధర్మ శాస్త్రాన్ని నమ్మం, మన ధర్మాన్ని పాటించే పార్టీని నమ్మం. ఉమ్, బీజేపీ ఓట్లేరు మాదిగలు. ఉహు. అటరాంధ్రలుగా చూసింది అదే కదా. ఎందుకని బీజేపీకి ఎందుకు ఆయన అవడం ఈయన నమ్ముతున్నాడు కదా. ఈయన నమ్మితే ఈయన చెప్తే ఓట్లేసరా? ఆ. ఈయన ఒక కులానికే నాయకుడు, ఒక డిమాండ్కు నాయకుడు ఈయన. ఉమ్, మేము డిమాండ్ వరకే ఉంటాం, డిమాండ్ అయిపోయిన తర్వాత మేము అనుకుంటాం ఏం పని. ఉమ్, నువ్వు మాకేమైనా ఇల్లు ఇచ్చినవా, లేకపోతే నువ్వు మాకేమైనా భూమి ఇచ్చినవా, లేకపోతే నీవేమైనా మాకు రిజర్వేషన్ ఇచ్చినవా, లేకపోతే మాకు రిజర్వేషన్తో ఉద్యోగాలు ఇచ్చినవా, మా బతుకు తెరువు చూసుకున్నావా, మాకు తినడానికి తిండి లేనప్పుడు, మాకు దున్నుకోవడానికి భూమి లేనప్పుడు, మాకు ఉండడానికి ఇల్లు లేనప్పుడు మాకు అన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ ఉంటుంటాం మేము. ఉమ్, మాకు తిండి పెట్టింది అదే, మాకు భూమి ఇచ్చింది అదే, మాకు ఇల్లు ఇచ్చింది అదే, రిజర్వేషన్ అంబేద్కర్తో రాయించింది కూడా కాంగ్రెసే, ఉమ్, 15% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెసే, దాన్ని ఇప్పుడు వర్గీకరణ చేస్తుంది కూడా కాంగ్రెసే. ఉమ్. దాన్ని విడిచిపెట్టేస్తాం మేము. పొంతు వందంది అన్న ఇది ఆ? ఇది పొంతు వందంది మ్యాటర్. మందకృష్ణ మాది గారు ఒక మాట చెప్తే చాలు లక్షలాది మంది వస్తారు మీటింగ్ వస్తారు. అవును, వస్తారు. ఆయన ఒక పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు ఆయన ఏది చెప్తే దానికే మనం కట్టుబడి ఉండాలి తప్ప, ఆ? అది వేయకుండా మళ్ళీ ఇటు వెళ్ళడం అనేది కొంచెం వెళ్ళరు. మేమేం అంతేందుకు సహజ ఉదాహరణకు నేనే. ఇది అందరి మాటనా? నేను అందరి మాట చెప్తుంది, మాది వాళ్ళు అందరి మాట ఇది, చాలా మాది వాళ్ళు అందరి మాట ఇది.
నాట్ ఓన్లీ మాదిగా, నేను మారమాది కూడా చెప్తున్నా. నేను ఎంపీగా నిలబడ్డా, ఎమ్మెల్యేగా నిలబడ్డా. నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. నేను ఎంపీగా 2009లో చిరంజీవి పార్టీ నుంచి నిలబడ్డాను. అర్థమైందా? ఆ రోజు నాకు 1,03,000 ఓట్లు వచ్చింది. ఆగర్కర్నూలు పార్లమెంట్ ఎంపీగా నిలబడ్డాను 2009లో. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత మొన్న అచ్చంపేట నుంచి నిలబడ్డా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా 2023లో. మందకృష్ణ మాదిగా మీటింగ్ పెట్టింది కదా, దండోర మీటింగ్ పెట్టినారు. బీజేపీకి మద్దతు కదా. ఈయన కూడా హెలికాప్టర్ తిరుగుకుంటే ప్రచారం చేసిండు. ఎవరు? మందకృష్ణ మాది చేసిండు కదా. నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి చేసింది కదా. నేను మాదిగ దండోర ఉద్యమం కూడా చేసిన కదా. నేను మాదిగ దండోర ఉద్యమం చేసిన కదా. నేను మందకృష్ణ మాదిగ బట్టి నేను సతీష్ మాదిగాని దండోర ఉద్యమం నుంచే తెలుసు. నేను దండోర ఉద్యమం అనేది నన్ను పెద్ద లీడర్ని చేసింది, ఈ సమాజానికి పరిచయం చేసింది. అయితే నేను పోరాటాలు ఎట్టెట్లా చేయాలనేది నాకు నక్సలైట్ మూవ్మెంట్ నేర్పించింది. అడుగులో నేర్చుకున్నాను నేను ఎట్లా చేయాలని. కానీ నాకు కుల ఉద్యమమే నాకు ఐడెంటిటీ ఇచ్చింది. సతీష్ మాదిగా ఇది తోడు ఇట్లా కొట్లాడతాడు అని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసింది మాత్రం మాదిగ దండోరని. అయితే ఇప్పుడు నేను నిలబడ్డాడు అచ్చంపేటలో ఎమ్మెల్యేగా మొన్న. నాకు 5,000 ఓట్లు వచ్చినాయి. మాదిగలైన 43,000 ఓట్లాడు. 18,000 ఓట్లు మాలోలై. మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేశారు. ఆయన చేశారు, సపోర్ట్ చేశారు. బీజేపీ చేసింది కదా. అప్పుడైనా మీరు మాట్లాడుకున్నారు కదా, మీకు మధ్యలో గొడవ వచ్చి గ్యాప్ వచ్చింది, అప్పుడైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం, కలిసి ఉన్నాము. అన్న కిషన్ రెడ్డి అని చెప్పన్నా, వాళ్ళకి చెప్పన్నా, వీళ్ళకి చెప్పన్నా, ఆ డబ్బులు పంపించమన్నా ఈ సంగతి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ముందే నల్లమల్ల ప్రాంతం నక్సలైట్ బలంగా ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా బీజేపీ నుంచి. ఇంకోటి నిలబడితే చంపేశాడా? అవును, వాస్తవం. నేను నిలబడ్డా అన్నప్పుడు నాకు మాదిగ దండోర బ్యాక్గ్రౌండ్ ఉంది. నా ఓటర్ లిస్ట్ లో కూడా సతీష్ మాదిగా అని ఉంటుంది. నా పాంప్లెంట్ ఓట్లు వేసేసి దాని మీద కూడా బ్యాలెట్ మీద కూడా సతీష్ మాదిగా అని ఉంటుంది. అవునా? అవును. కానీ నాకు వచ్చిన ఓట్లు 5,000 లోపే. ఎందుకు బీజేపీకి రావాలిగా? ప్రజలు అన్నమాట ఒకటే, నువ్వు కాంగ్రెస్ నుంచి నిలబడు, నువ్వు టీఆర్ఎస్ నుంచి నిలబడు, ఎదుటో నీకు డిపాజిట్ లేకుండా నేను గెలిపిస్తాను. కానీ నీ పోయి కాశీ జెండా అని చెప్పేసి బీజేపీ నుంచి నిలబడ్డావనా? నేను ఎట్లా ఓట్లు వేస్తాను? ఎందుకు బీజేపీకి మీకు అంత? దళితులకి వెయ్యరబ్బా. దళితులు ఎందుకంటే దళితులను దేవాలయాల్లోకి రానియకుండా చేసిందే మన ధర్మం కదా. ఓకే, హిందూ మతం కదా. పాయింట్ అక్కడ పట్టుకున్నారు. మేమంతా హిందువులమే. కానీ అంటరాంతనం ఎందుకుంది? అంటరాంతనం పాటింపజేసేది ఎవరు? హిందూ మతమే కదా. మమ్మల్ని ఎంతెందుకు ఇప్పుడు రాష్ట్రపతి ముర్ము ఆమెను రామాలయ ఓపెనింగ్కి పిలిచిర్రా అయోధ్యలో? అదే ఆమె ప్లేసులో ఇంకెవరన్నా ఉంటే పిలుస్తారా? పిలవరా? రాష్ట్రపతి ఎవరైనా దేవాలయ ఓపెనింగ్. ఇళయరాజా గారు కూడా ఒక టెంపుల్కి వెళ్తే లోనికి రానియలేదు. ఎందుకు? ఇళయరాజా దళితుడు కనుక. ఇళయరాజా దళితుడు. అర్థమైందా? దళితుడు అనేవాడికి ప్రతి జాగాలో కూడా అంటరాంతనం ఉంటుంది. అంటరాంతనం పాటింపజేసేది బీజేపీ. పోతుందా? ఇది పోతుందా భవిష్యత్తులోనన్నా? పోదు. కులం ఉన్న రోజు ఇది ఉంటుంది, వ్యవస్థ ఉన్న రోజు ఉంటుంది. ప్రతి లేయర్లో కూడా అంటరాంతనం ఉంది. కనుకనే మేము క్రిమ్ లేయర్కి వ్యతిరేకం. క్రిమ్ లేయర్కి మందకృష్ణ మాదిగ సపోర్ట్. క్రిమ్ లేయర్ కావాలని బీజేపీ అంటారు. బీజేపీ మాత్రమే మందకృష్ణ మాదిగ మాట్లాడు. క్రిమ్ లేయర్ కన్నా వస్తే కన్నా, క్రిమ్ లేయర్ అమలు చేస్తే కన్నా మాకున్న రిజర్వేషన్ పోతుందిరా నాయన అని చెప్పేసి అని బాధపడేది మేము. కనుక క్రిమ్ లేయర్ని వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ పార్టీ క్రిమ్ లేయర్ని వ్యతిరేకిస్తాం. హిందుత్వం ద్వారా మా దళితుల వర్గాల్లో కూడా బాగు జరుగుతుంది అనుకుని మాత్రం ఎవరు కూడా విశ్వసించే పరిస్థితిలో లేరు. కనుకనే బీజేపీకి ఓట్లేరు. కనుకనే బీజేపీకి సీట్లు అన్ని నియోజకవర్గాల్లో మాదిగలు ఓట్లేస్తే బీజేపీ సీట్లు చాలా పెరుగుతాయి. అదే రకంగా పార్లమెంట్లో బీజేపీ మాదిగలకు ఇచ్చింది, వరంగల్లో మాదిగలకు ఇచ్చింది ఎంపీ సీటు, నాగర్ కర్నూలులో మాదిగలకు ఇచ్చింది, పెద్దపల్లిలో నేతకన్నోళ్ళకి ఇచ్చింది గోమాత శ్రీనివాస్.
ఈ ముగ్గురు ఓడిపోయాడు బీజేపీ. కాంగ్రెసే గెలిచింది. నగర్కర్లో మల్లురవి మాల, పెద్దపల్లిలో వంశీకృష్ణ, గడ్డం వంశీకృష్ణ, తర్వాత వరంగల్లో కళ్యాణ్ శ్రీహరి బిడ్డ. గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. అంటే ఎందుకు గెలిచిన వాళ్ళు మాదిగోళ్ళు మాదిగోళ్ళు మన కోసం సపోర్ట్ చేసిందిగా. వీడు 3 సీట్లలో గెలవాలి కదా, మాదిగోళ్ళు నిలబడి అక్కడ గెలవాలి కదా, మన కోసం సపోర్ట్ చేసింది కదా, మన ఎందుకు గెలవాలి? మళ్ళీ మాదిగల ఓట్లు ఒక్కొక్క దగ్గర 4 లక్షల ఓట్లు. వరంగల్ పార్లమెంట్లో 4 లక్షలు ఉంటాయి. నాగర్ కర్నూలు పార్లమెంట్లో మాదిగల కలుపుకుంటే 5 లక్షలు ఉంటాయి. మాదిగల సింగిల్గానే 4 లక్షల ఓట్లు ఉంటాయి. మన మల్లురావేట గెలిచిండు. బీజేపీ నుంచి నిలబడ్డ భరత్ అనే పిల్లగాడు ఎందుకు గెలవాలి? నాగర్ కర్నూలు ఎందుకు గెలవాలి? మన బీజేపీ సపోర్ట్ చేసిరు కదా మందకృష్ణ మాదిగా. మరి ఎందుకు గెలవాలి అంటే మాదిగోళ్ళు ఎవరు కూడా నియోజకవర్గానికి 1000 ఓట్లు కూడా పడలేదు బీజేపీకి. మొత్తం కొట్టుకుంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం 1000 ఓట్లు కూడా పడలేదు.